So, good morning, Amma. This is Naresh Polam, lecturer in chemistry. Today, actually, we are releasing the video on the thermodynamics chapter, which are comprising with important 2 marks questions. So, the first one it is, what are extensive and intensive properties? What are extensive and intensive properties? So, చాలా థర్మోడైనమిక్ ప్రాపర్టీస్ ఉన్నాయమ్మా. ఆ థర్మోడైనమిక్ ప్రాపర్టీస్ which will decides the fate of the సిస్టమ్ ఫేట్ ని డిసైడ్ చేసే కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. అయితే ఆ ప్రాపర్టీస్ లో కొన్నేమో అమౌంట్ మీద లేదా క్వాంటిటీ మీద డిపెండ్ అవుతాయి, కొన్నేమో క్వాంటిటీ మీద డిపెండ్ అవ్వవు. ఫర్ ఎగ్జాంపుల్, ఇంటెన్సివ్ ప్రాపర్టీస్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది ఇంటెన్సివ్ ప్రాపర్టీ? ఇంటెన్సివ్ ప్రాపర్టీస్, the properties which are independent, the properties which are independent on the amount of the substance, are called intensive properties. అంటే నువ్వు ఎక్కువ తీసుకున్నావా అమౌంట్, తక్కువ తీసుకున్నావా, ఇట్ డజంట్ మ్యాటర్. ఒకసారి ఆ ప్రాపర్టీకి ఒక వాల్యూ మనం ఫిక్స్ చేస్తే ఇంకా ప్రాపర్టీ ఫిక్స్డ్ గా ఉంటుంది, ఆ వాల్యూ ఫిక్స్డ్ గా ఉంటుంది. అలాంటి ప్రాపర్టీని మనం ఇంటెన్సివ్ ప్రాపర్టీ అంటాం. బేసికల్ గా దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనం ఏం చెప్పొచ్చు అంటేనమ్మా, టెంపరేచర్. ఫర్ ఎగ్జాంపుల్, మన దగ్గర ఒక ఐరన్ బ్లాక్ లేదా ఏదైనా ఒక మెటల్ బ్లాక్ ఉంది. ఇక్కడ నుండి ఈ లెంత్ లో ఒక మెటల్ బ్లాక్ ఉంది. ఇప్పుడు ఈ మెటల్ బ్లాక్ ని మనం బాగా హీట్ చేసాం. హీట్ చేస్తే ఈ మెటల్ బ్లాక్ ఓ టెంపరేచర్ ఎక్వైర్ అయింది. ఆ ఎక్వైర్ అయిన టెంపరేచర్ ని T1 అన్నారు. ఓకే, ఇప్పుడు ఈ మెటల్ బ్లాక్ నేను ఏం చేస్తున్నానంటే, ఐఎమ్ మేకింగ్ ఎ పార్టీషన్ విత్ ఇన్ దిస్ మెటల్ బ్లాక్. ఈ మెటల్ బ్లాక్ లో ఒక చిన్న పార్టీషన్ తీసుకొచ్చాను. ఈ హాఫ్ ని, దీన్ని 1 అనుకోండి, ఈ హాఫ్ ని 2 అనుకుందాం. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఈ హాఫ్ లో తక్కువ అమౌంట్, తక్కువ క్వాంటిటీ ఉంది కాబట్టి ఇక్కడ తక్కువ టెంపరేచర్ ఉండాలి. ఈ క్వాంటిటీలో ఎక్కువ అమౌంట్, ఎక్కువ క్వాంటిటీ ఉంది కాబట్టి ఇక్కడ ఎక్కువ టెంపరేచర్ ఉండాలి. అంటే మనం క్వాంటిటీ మీద డిపెండ్ అయితే, ఇన్ కేస్ టెంపరేచర్ కనుక క్వాంటిటీ మీద డిపెండ్ అయ్యే ప్రాపర్టీ అయితే, ఇక్కడ తక్కువ అమౌంట్ లేదా తక్కువ క్వాంటిటీ ఉంది కాబట్టి తక్కువ టెంపరేచర్ ఉండాలి. ఎక్కడ? సెకండ్ పార్ట్ లో. ఫస్ట్ పార్ట్ లో ఎక్కువ క్వాంటిటీ ఉంది కాబట్టి ఎక్కువ టెంపరేచర్ ఉండాలి, అంతే కదా? కానీ అలా ఉండదు కదా. సో ఓవరాల్ గా మీరు యూనిఫామ్ గా హీట్ చేస్తే బాడీలో టెంపరేచర్ అంతా ఎలా ఉంటుంది? యూనిఫామ్ గానే ఉంటుంది. మీరు హీట్ చేసిన తర్వాత కట్ చేస్తే ఒక హాఫ్ లో ఎక్కువ, ఒక హాఫ్ లో తక్కువ, అలా ఏమి ఉండదు కదా. సో దేర్ ఫోర్ టెంపరేచర్ ఈస్ ద ఇండిపెండెంట్ ఆఫ్ ది అమౌంట్ ఆఫ్ ది సబ్స్టాన్స్. అది ఇండిపెండెంట్ గా ఉంటుంది. నెక్స్ట్ వన్, దేర్ విల్ బి ప్రెషర్ అమ్మ. జనరల్లీ ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ డివైడెడ్ బై యూనిట్ ఏరియా కదా. ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ డివైడెడ్ బై యూనిట్ ఏరియా. మీరు ఒక సిస్టమ్ తీసుకోండి, ఒక గ్యాస్ సిస్టమ్ ఒక కంటైనర్ లో తీసుకున్నారనుకోండి. గ్యాస్ ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా మీద డిపెండ్ అవుతుంది. అంటే ఈ పర్టికులర్ ఏరియాలో ఎంత ఉంటుంది, ఇలా ఎంత ఉంటుంది, ఈ ఏరియాలో ఎంత ఉంటుంది, ఈ ఏరియాలో ఎంత ఉంటుంది అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది తప్ప ఓవరాల్ గా ఎంత గ్యాస్ ఉందన్న దాని మీద ఏమి డిపెండ్ అయి ఉంటుంది. కంటైనర్ మొత్తం ఎంత గ్యాస్ ఉన్న దాంతో దానికి సంబంధం లేదు. ఎక్కువ గ్యాస్ ఉండొచ్చు, తక్కువ గ్యాస్ ఉండొచ్చు. కానీ ఒక పర్టికులర్ ఏరియాని, ఒక సెంటీమీటర్ స్క్వేర్ ఏరియాని లేదా మీటర్ స్క్వేర్ ఏరియాని, డెసిమీటర్ స్క్వేర్ ఏరియాని తీసుకున్నప్పుడు అక్కడ ఎంత ప్రెషర్ ఉంటుంది లేదా ఎంత ఫోర్స్ ఉంటుంది, దట్ ఈస్ ద ప్రెషర్. ఇక్కడ కూడా క్వాంటిటీతో మనకి ఏమీ సంబంధం లేదు. సో టెంపరేచర్, ప్రెషర్ ఆర్ ఇంటెన్సివ్ ప్రాపర్టీస్. ద థర్డ్ ఇంటెన్సివ్ ప్రాపర్టీ ఇస్ ద డెన్సిటీ అమ్మ. సో జనరల్లీ డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు మాస్ డివైడెడ్ బై వాల్యూమ్. కానీ ఇక్కడ చూడండి, మాస్ అనేది ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ, వాల్యూమ్ అనేది ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ. అంటే క్వాంటిటీ మీద డిపెండ్ అవుతుంది, అంతే కదా. ఎక్కువ క్వాంటిటీ ఉంటే ఎక్కువ మాస్ ఉంటుంది, తక్కువ క్వాంటిటీ ఉంటే తక్కువ మాస్ ఉంటుంది. వాల్యూమ్ కూడా అంతే. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ మోర్ లిక్విడ్, యు ఆర్ హ్యావింగ్ మోర్ వాల్యూమ్. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ లెస్ లిక్విడ్, యువర్ వాల్యూమ్ విల్ బి ద లెస్. బట్ డెన్సిటీ, విచ్ ఈస్ ఇంటెన్సివ్ ప్రాపర్టీ, ఈస్ ద రేషియో ఆఫ్ ది టూ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్. The ratio of the two extensive properties will be the intensive property. ఇది కూడా ఇంపార్టెంట్. ఓకేనా? రైట్.
సో మీరు ఈ ఎక్స్ప్లెనేషన్ అంతా మీరేం రాయని అవసరం లేదు కదా, డెఫినేషన్ రాసి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే టెంపరేచర్, ప్రెజర్, డెన్సిటీ అంతవరకు రాస్తే సరిపోతుంది 2 మార్క్స్ కి. ఈ ఎక్స్టెన్షన్ అంతా దేనికోసం అంటే మనకు అర్థం అవడం కోసం, మనం ఈజీగా అర్థం చేసుకోవడం కోసం. నెక్స్ట్ వన్, ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్ అన్న. ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్. సో దాని నేమ్ లోనే అర్థమవుతుంది. ఎక్స్టెన్షన్ ఎంత ఎక్స్టెంట్ ఉంది, ఎంత క్వాంటిటీ ఉంది. సో ద ప్రాపర్టీస్ which are dependent on the amount of substance, are called extensive properties. సో ఏంటి ఎగ్జాంపుల్స్? ఆల్రెడీ మనం చెప్పిన ఎగ్జాంపుల్సే. మాస్, డెఫినెట్ గా మాస్, వాల్యూమ్, హీట్ కెపాసిటీ, ఇంటర్నల్ ఎనర్జీ, ఎంథాల్పీ, ఎంట్రోపీ, ఫ్రీ ఎనర్జీ, ఆల్ దీస్ క్వాంటిటీస్ ఆర్ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్ అన్నమాట. అమౌంట్ మీద డిపెండ్ అవుతాయి. ఓకేనా? అండ్ ఇంకొక ప్రాపర్టీ చూడండి, హీట్ కెపాసిటీ ఇస్ ద ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ, నో ప్రాబ్లం. కానీ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ, మోలార్ హీట్ కెపాసిటీ, ఇలాంటి టెర్మినాలజీ ఉంటుంది కదా. స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అంటే ఏంటి? యు ఆర్ ఫిక్సింగ్ ద వెయిట్, సంథింగ్ వెయిటో లేకపోతే అమౌంటో లేకపోతే నెంబర్ ఆఫ్ స్పీసీస్ ఏదో ఫిక్స్ చేస్తున్నట్టు. అలాంటి స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ, మోలార్ హీట్ కెపాసిటీ, అగైన్ దోస్ ఆర్ ఇంటెన్సివ్ ప్రాపర్టీస్. ఓకేనా? రైట్. సెకండ్ వన్ చూడండి అమ్మా. వాట్ ఆర్ ద డెల్టా హెచ్ సైన్ కన్వెన్షన్స్ ఫర్ ఎగ్జోథర్మిక్ అండ్ ఎండోథర్మిక్ రియాక్షన్స్? యాక్చువల్లీ నేను ఒక రెండు సింపుల్ గ్రాఫ్స్ డ్రా చేస్తానమ్మా. Here potential energy, on y-axis potential energy, on x-axis extent of the reaction. సేమ్ ఇంకొక గ్రాఫ్, సేమ్ y-axis మీద పొటెన్షియల్ ఎనర్జీ, x-axis మీద ఎక్స్టెంట్ ఆఫ్ ది రియాక్షన్. ఫస్ట్ వన్, మన రియాక్టెంట్ ఎనర్జీ ఇక్కడ ఉందనుకోండి. దిస్ ఈస్ ద ఎనర్జీ ఆఫ్ ది రియాక్టెంట్. ప్రొడక్ట్ ఎనర్జీ ఇక్కడ ఉందనుకోండి. దిస్ ఈస్ ద ఎనర్జీ ఆఫ్ ది ప్రొడక్ట్. రియాక్షన్ ఏం జరుగుతుందంటే, రియాక్టెంట్స్ ప్రొడక్ట్స్ గా కన్వర్ట్ అయ్యే ముందు దే హ్యావ్ టు రీచ్ వన్ థ్రెషోల్డ్ ఎనర్జీ లిమిట్. ఆ పాయింట్ కి వెళ్ళి మళ్ళీ కిందకి రావాలి. ఇప్పుడు ఈ పార్ట్ ఉంది కదమ్మా, ఈ హైట్, ఇది రియాక్టెంట్ ఒరిజినల్ ఎనర్జీ. దిస్ ఈస్ ద థ్రెషోల్డ్ ఎనర్జీ. ఈ రెండింటి మధ్య ఉన్న డిస్టెన్స్, ఈ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్, దీన్ని ఏమంటారంటే యాక్టివేషన్ ఎనర్జీ. The energy difference between the reactants to the threshold energy is called యాక్టివేషన్ ఎనర్జీ. ఆ ఎనర్జీ గురించి, ఆ పార్ట్ గురించి కెమికల్ కైనెటిక్స్ అని మనకి సెకండ్ ఇయర్ లో ఒక చాప్టర్ వస్తుంది, ఆ చాప్టర్ చూసుకుంటుంది. కానీ మన ఫస్ట్ ఇయర్ లో చాప్టర్, మన థర్మోడైనమిక్స్ చాప్టర్ చూసుకునేది ఏంటంటే, ఎనర్జీ ఆఫ్ రియాక్టెంట్ కి ఎనర్జీ ఆఫ్ ది ప్రొడక్ట్ కి మధ్య ఉన్న గ్యాప్. ఈ గ్యాప్, ఎవరు ఎనర్జీ ఎక్కువగా ఉంది ఈ గ్రాఫ్ లో? ఎనర్జీ ఆఫ్ ది రియాక్టెంట్ ఈజ్ గ్రేటర్ దాన్ ఎనర్జీ ఆఫ్ ది ప్రొడక్ట్. అంటే మనకు ఒక రియాక్షన్ ఎలా జరుగుతుందమ్మా? రియాక్టెంట్స్ హావ్ బీన్ కన్వర్టెడ్ ఇంటూ ప్రొడక్ట్స్ కదా. రియాక్టెంట్స్ నుంచి ప్రొడక్ట్స్ కి ఎనర్జీ వస్తుంది, ప్రొడక్ట్స్ గా కన్వర్ట్ అవుతుంది రియాక్షన్ అంటే. ఇక్కడ రియాక్టెంట్ దగ్గర ఎనర్జీ ఎక్కువగా ఉంది, ప్రొడక్ట్ దగ్గర ఎనర్జీ తక్కువగా ఉంది. అంటే మరి రియాక్టెంట్ దగ్గర ఎక్స్ట్రాగా ఉన్న ఎనర్జీ ఏమైపోవాలి? రిలీజ్ అయిపోవాలి, అంటే బయటకు వచ్చేయాలి, ఎగ్జోథర్మిక్ అయిపోవాలి. ద ఎనర్జీ విల్ బి రిలీజ్డ్ టు ద అవుట్ ఆఫ్ ది రియాక్షన్ నుండి బయటకు వచ్చేస్తుంది. కాబట్టి ఇలాంటి రియాక్షన్స్ ఏమంటాం మనం? ఎగ్జోథర్మిక్ రియాక్షన్స్. దీస్ ఆర్ కాల్డ్ ఎగ్జోథర్మిక్ రియాక్షన్స్.
ఇక్కడ ఎనర్జీని మనం ఎంథాల్పీ ఫామ్ లో చెప్తున్నాం, ఎంథాల్పీ ఫామ్ లో. కాబట్టి ఎంథాల్పీ ఆఫ్ ది రియాక్టెంట్ ఈజ్ గ్రేటర్ దాన్ ఎంథాల్పీ ఆఫ్ ది ప్రొడక్ట్స్. హెన్స్ డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎంథాల్పీ ఆఫ్ ది ప్రొడక్ట్ మైనస్ ఎంథాల్పీ ఆఫ్ ది రియాక్టెంట్స్, దట్ ఈస్ నెగిటివ్. అంటే ఫర్ ఎగ్జోథర్మిక్ రియాక్షన్ డెల్టా హెచ్ సైన్ కన్వెన్షన్, హియర్ డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు నెగిటివ్. అదే ఎండోథర్మిక్ రియాక్షన్ అనుకోండి, రియాక్టెంట్ ఎనర్జీనే ఇక్కడ ఉంటుంది, ఇది రియాక్టెంట్ ఎనర్జీ, ప్రొడక్ట్ ఎనర్జీ ఇక్కడ ఉంటుంది, అంటే రియాక్టెంట్ కన్నా ప్రొడక్ట్ ఎనర్జీ ఎక్కువగా ఉంది. సో దేర్ ఫోర్ అప్పుడు గ్రాఫ్ ఎలా వస్తుందో చూడండి. నౌ దిస్ ఈస్ ద గ్రాఫ్. అగైన్ ఈ పాయింట్ ఏమంటాం, థ్రెషోల్డ్ ఎనర్జీ. ఇక్కడ ఎంథాల్పీ ఆఫ్ ది ప్రొడక్ట్ ఈజ్ గ్రేటర్ దాన్ ఎంథాల్పీ ఆఫ్ ది రియాక్టెంట్. అంటే మనం రియాక్షన్ ఎక్కడి నుండి ఎక్కడికి స్టార్ట్ చేస్తాం, రియాక్షన్ విల్ బి స్టార్టెడ్ ఫ్రమ్ ద రియాక్టెంట్ టు ప్రొడక్ట్. సో ఎంథాల్పీ ఆఫ్ ది రియాక్టెంట్ అండ్ ఎంథాల్పీ ఆఫ్ ది ప్రొడక్ట్, లేదా ఎనర్జీ ఆఫ్ ది రియాక్టెంట్, ఎనర్జీ ఆఫ్ ది ప్రొడక్ట్. ఇక్కడ ఎనర్జీ ఆఫ్ ది రియాక్టెంట్ కన్నా ఎనర్జీ ఆఫ్ ది ప్రొడక్టే ఎక్కువగా ఉందమ్మా. అంటే ఏంటి, యూ హ్యావ్ టు సప్లై ద ఎనర్జీ, బయట నుంచి నువ్వే ఎక్కడి నుంచి అయినా ఎనర్జీ తీసుకోవాలి దీనికోసం. సో దేర్ ఫోర్ this is the energy gap between the reactants and products. So therefore delta H is equal to enthalpy of the products minus enthalpy of the reactants. So anyhow enthalpy of the product ఎక్కువ ఉంది కాబట్టి delta H is equal to positive. So for exothermic reaction the sign convention of delta H is equal to negative. For endothermic reaction the sign convention of delta H is equal to positive. ఓకేనా? ఎస్. నెక్స్ట్ వన్. క్వశ్చన్ ఒకటి ఇన్కంప్లీట్ గా రాసాం. వాట్ ఈస్ ద వర్క్ డన్ ఇన్ ద ఫ్రీ ఎక్స్పాన్షన్ ఆఫ్ అన్ ఐడియల్ గ్యాస్? ఇన్ ద ఫ్రీ ఎక్స్పాన్షన్ ఆఫ్ అన్ ఐడియల్ గ్యాస్, ఆఫ్ అన్ ఐడియల్ గ్యాస్ in reversible and irreversible processes, in reversible and irreversible processes. ఓకే, ఇక్కడ ఫ్రీ ఎక్స్పాన్షన్ అంటున్నాడమ్మా. జనరల్ గా మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి. థర్డ్ క్వశ్చన్ W is equal to minus P into delta V అనుకోండి. ఎక్స్పాండ్ అవ్వాలి అంటే సిస్టమ్ ఎక్స్పాండ్ అవ్వాలి. ఎవరికి అగనిస్ట్ గా ఎక్స్పాండ్ అవ్వాలి? ఎక్స్టర్నల్ ప్రెజర్ కి అగనిస్ట్ గా ఎక్స్పాండ్ అవ్వాలి. బయట నుంచి కొంత ప్రెజర్ అప్లై అవుతుంది గ్యాస్ మీద, గ్యాస్ అయినా సరే ఆ ప్రెజర్ కన్నా ఎక్స్ట్రా ప్రెజర్ తో ఎక్స్పాండ్ అవ్వాలి. అలా కాకుండా అసలు ఎక్స్టర్నల్ ప్రెజర్ ఏమీ లేదనుకోండమ్మా, మామూలుగా మనకు మూడు కండిషన్స్ ఉంటాయి. ఏంటంటే P external ఈజ్ గ్రేటర్ దాన్ P ఇంటర్నల్ అనుకోండి, కంప్రెషన్. అంటే ఇన్సైడ్ ప్రెజర్ కన్నా అవుట్ సైడ్ ప్రెజర్ ఎక్కువగా ఉంటే కంప్రెషన్. P ఇంటర్నల్ ఈజ్ గ్రేటర్ దాన్ P ఎక్స్టర్నల్. దీంట్లో మళ్ళీ రెండు కండిషన్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే P ఇంటర్నల్ ఈజ్ ఇన్ఫైనైటెసిమల్లీ హయ్యర్ దాన్ P external అయితే, P internal is infinitesimally higher than P external అయితే దెన్ అక్కడ రివర్సబుల్ ఎక్స్పాన్షన్ జరుగుతుంది. రివర్సబుల్ ఎక్స్పాన్షన్. ఒకవేళ P internal is very higher than P external అయితే అక్కడ ఇర్రివర్సబుల్ ఎక్స్పాన్షన్ జరుగుతుంది. ఇర్రివర్సబుల్ ఎక్స్పాన్షన్. థర్డ్ కేసు ఒకటి ఉంది. P internal is equal to P external అయితే యూ కెన్ సే దట్ కండిషన్ ఈజ్ ఎట్ ఈక్విలిబ్రియం. అది ఈక్విలిబ్రియం కండిషన్ అని చెప్పొచ్చు. అసలు అలా కాకుండా P ఎక్స్టర్నల్ లేదు, P
పి ఎక్స్టర్నల్ ఈజ్ ఈక్వల్ టు 0, అంటే అటువైపు మనల్ని అపోజ్ చేసే ప్రెజరే లేదు. మనం ఏదైనా వర్క్ చేసేటప్పుడు మనకు ఆపోజిట్ లో ప్రెజర్ లేకపోతే మీరు అసలు ఏం వర్క్ చేయనట్టే. దీనికి సింపుల్ ఎగ్జాంపుల్ అమ్మా, మన టైర్ కానీ, బైక్ టైర్ కానీ, సైకిల్ టైర్ కానీ గాలి ఎయిర్ పెడుతున్నారు అనుకోండి. ఎయిర్ పెట్టేటప్పుడు అది చాలా ఫోర్స్ గా అపోజ్ చేస్తుంది. అలా కాకుండా టైర్కి ఏదైనా లీక్ ఉంది అనుకోండి అవుట్ సైడ్, మనం చాలా సింపుల్ గా ఎయిర్ పెట్టేయచ్చు, అటువైపు నుంచి కూడా అంతే సింపుల్ గా లీక్ అవుతుంది, ఆ టైర్ ఎప్పటికీ ఫిల్ అవుతుంది. అలా కాకుండా టైర్కి ఏ లీకు లేదనుకోండి, మీరు పంపించే ఎయిరే మళ్ళీ మీకు రివర్స్ లో ప్రెజర్ అప్లై చేస్తుంది. అయినా సరే మీరు ఫోర్స్ గా చేస్తేనే అప్పుడు ఎయిర్ ఫిల్ అవుతుంది. అంటే ఆపోజిట్ లో వీక్ క్యాండిడేట్ ఉన్నా, అసలు ఆపోజిట్ లో క్యాండిడేటే లేకపోయినా నువ్వు గెలిచినట్టే కాదు కదా. రన్నింగ్ రేస్ ఏదైనా గేమ్ పెడితే నీకు అపోనెంట్ ఉండాలి కదా, నువ్వు ఒక్కడవే పరిగెత్తి నువ్వు ఒక్కడవే గెలిస్తే కుదరదు కదా. సో అలాగా ఇఫ్ పి ఎక్స్టర్నల్ ఈజ్ ఈక్వల్ టు 0, దెన్ వర్క్ డన్ విల్ బి ఈక్వల్ టు 0. రెండు కేసెస్ లో అది రివర్సిబుల్ కానీ ఇర్రివర్సిబుల్ కానీ ఫ్రీ ఎక్స్పాన్షన్ అయితే, ఇన్ ద కేస్ ఆఫ్ ది ఫ్రీ ఎక్స్పాన్షన్ ద నెట్ వర్క్ డన్ విల్ బి ఈక్వల్స్ టు 0 ఇన్ బోత్ ద ప్రాసెసెస్. రెండు ప్రాసెస్లు అంతేనా. దీన్ని మనం ఇప్పుడు డెఫినేషన్ ఫామ్ లో రాద్దాం. చూడండి డెఫినేషన్ ఫామ్ లో, ఇన్ బోత్ కేసెస్ వర్క్ డన్ ఈజ్ 0. వర్క్ డన్ ఈజ్ 0 because during free expansion of an ideal gas, external pressure becomes 0. External pressure becomes 0. External pressure becomes 0. Okay, Namma? So, thank you very much. Keep watching the videos from DVR Academy. Next video lo inka konni important 2 marks questions from thermodynamics we are going to release. Thank you very much.